ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రేషన్ కార్డుతో లింకు పెట్టకుండా రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నెల 18న ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు ఆయన. ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని స్పష్టం చేశారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందన్నారు సీఎం రేవంత్. 9 కీలక అంశాలతో సాగిన సమావేశంలో ప్రజా పాలన, ధరణి మొదలుకుని ఆరోగ్యం, మహిళా శక్తి, శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాల వంటి ఇష్యూలపై లోతుగా చర్చ జరిగింది. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై అధికారులు వ్యవహరించాల్సిన తీరుపై సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే 100% ఎఫర్ట్ పెట్టగలరని సీఎం సూచించారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన అప్లికేషన్లను 15 ఆగస్టులోగా పరిష్కరించాలని ఆదేశించారు. దరఖాస్తు చేసేవారికి అప్లికేషన్ల తిరస్కరణకు కారణాన్ని తెలిపేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఏ ఫైల్ని రిజెక్ట్ చేసినా దానికి తగిన కారణమేంటో అప్లికేషన్ పెట్టుకున్న వారికి తెలియాలన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని పరిశీలించాలని సీఎం కలెక్టర్లకు సూచించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని, వారి సంఖ్యను 1 కోటికి పెంచి వారందరినీ కోటీశ్వరులుగా చేయడమే తమ సర్కారు లక్ష్యమన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాలలో 340 కోట్లు, పట్టణ ప్రాంతాలలో 140 కోట్లు, మొత్తంగా 480 కోట్ల రూపాయలను బ్యాంకుల ద్వారా రుణంగా ఇప్పించామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ రుణాలకు వడ్డీ 1566 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. కొత్త విద్యుత్ పాలసీలో భాగంగా మహిళలను సోలార్ విద్యుత్ వైపు మళ్లించి ఆర్థికంగా ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు ఇప్పించి బ్యాటరీ బస్సులు కొనుగోలు చేయించి ఆర్థికంగా ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.